ముగించేసుకుందాం. ఎందుకు ఈ జీవితం దేంట్లో కూడా మనము రాణించలేకపోతున్నాం అని చెప్పి ఎక్కడితోటి మన జీవితం అయిపోయింది, ముగించేసుకుందాం అని చెప్పి ఆ ముగ్గురు స్నేహితులు కూడా అనుకున్నారు ఈ జీవితం చాలించేద్దాం అని చెప్పి. అలాగా వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక మారుమూల ప్రాంతం, ఒక అడవి ప్రాంతంలోనికి వారు మాట్లాడుకుంటూ ఇంక ఇక్కడితోటి చాలించేసుకుందాం అని వారు అలాగా అడవిలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా వారికి ఒక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి చూడడానికి ఒక గొప్ప రాజులా కనబడుతున్నారు. ఆ వ్యక్తి ఆందోళనగా ఉన్నాడు. మంచి వస్త్రాలు ధరించి, నగలు ధరించి, చూస్తే రాజులా ఉన్నాడు. ఆయన చూస్తే ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఏంటయ్యా మీరు చూస్తే ఒక రాజులా కనబడుతున్నారు, రాజు ధరించే వస్త్రాలని ధరించారు, నగలేసుకున్నారు, మిమ్మల్ని చూస్తే చాలా ఆందోళన పడిపోతున్నారు, ఏమైంది అని ముగ్గురు కూడా అతన్ని అడుగుతుంటుంటే ఆయన అంటాడు, నేను నా సైన్యంతో వస్తూ ఉన్నాను. అయితే అనుకోకుండా నేను ఒక్కనే ఇక్కడ ఒక జింక కనిపించింది, దాన్ని వేటాడదాము అని చెప్పి నేను ఆ యొక్క నాతో ఉన్నటువంటి వారిని వదిలిపెట్టి దీన్ని వెతుక్కుంటూ నేను ఈ అడవి ప్రాంతానికి వచ్చాను. మళ్ళీ తిరిగి నాకు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని ఆ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు అనిపించింది, పోన్లే చనిపోయే ముందు ఒక మంచి పనన్నా చేసి మనం మళ్ళీ వచ్చి చచ్చిపోదాం అని చెప్పి ఆ రాజుకి మళ్ళీ తిరిగి ఎలాగ అడవిలోంచి బయటికి వెళ్ళాలో దారి చూపించారు ఆ ముగ్గురు స్నేహితులు. అయితే రాజు అంటాడు, అయ్యా నాకు మీ ముగ్గురు కూడా మంచి సహాయం చేశారు. ఈ యొక్క అడవిలో నేను చిక్కుకొని పోకుండా మళ్ళీ తిరిగి నాకు మార్గం చూపించారు. కాబట్టి మీ మేలు మర్చిపోను, మీకు ఏదైనా నేను సహాయం చేస్తాను, ఏం చేయాలో మీరు కోరుకోండి, తప్పకుండా నేను మీకు అన్నీ కూడా సహాయం చేస్తానంటే అప్పుడు ఆ ముగ్గురు కూడా ఆలోచన చేసుకున్నారు, మనం మన జీవితం ఇక్కడతోటి ముగించేసుకుందామంటే రాజు కనపడడం ఏంటి, రాజు ఏమో మనకి సహాయం చేస్తాను అనడం ఏంటి అని చెప్పి ఆ ముగ్గురు కూడా అన్నారు అన్నమాట. మొదటివాడు చెప్తా ఉన్నాడు, నీకు ఏదైనా సహాయం కావాలా కోరుకో, నేను తప్పకుండా నీ సహాయం చేస్తానంటే మొదటివాడు అంటాడు, అయ్యా డబ్బు అనేది ముఖ్యం కదా జీవితానికి, నాకు డబ్బు లేదు, డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోగలం, ఏదైనా ఇల్లు కట్టుకోవడానికైనా డబ్బు అనేది అవసరం ఉంటుంది కదా, నాకు ధనాన్ని సహాయం చేయండి అని అంటే అక్కడ తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే రాజుగారు ఆ యొక్క వ్యక్తికి ధన సహాయాన్ని అందించారు. రెండో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా డబ్బు అనేది ఏదైనా జీవనోపాధి ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, నాకు ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం నాకు ఇప్పించండి, ఉద్యోగం ఉంటే డబ్బు దాని అంతటా అదే సంపాదన అనేది వస్తూ ఉంటుంది, కాబట్టి నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి అని అడిగితే ఆ రాజు అతనికి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. మూడో వాడు ఆలోచన చేస్తాడు, ఏమయ్యా నీకేం కావాలి కోరుకో, నేను నీకు ఇప్పిస్తాను అని రాజు అని అంటే ఆయన అంటాడు కదా, అయ్యా నాకు డబ్బు అవసరంలే, ఉద్యోగం అవసరం లేదు, నాకు ఒక్క చిన్న కోరిక ఏంటో తెలుసా, మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి. రాజు నవ్వుకున్నాడు, ఏంటి ఉపయోగపడేది ఉద్యోగం అడిగారు, డబ్బు అడిగారు, నువ్వేంటయ్యా నేను మీ ఇంట్లోకి వచ్చి భోజనం చెయ్యాలా అని అడుగుతున్నావు ఏంటి అని రాజు నవ్వుకున్నాడు. భోజనమే కదా వస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియదేని బిడ్డ, అయితే చూడండి మా ఇంటికి భోజనం చేయడానికి రండి అని రాజుని ఆయన ఆహ్వానించాడు. అయితే ఆ వ్యక్తి ఆహ్వానించినటువంటి వ్యక్తి యొక్క ఇల్లు చూస్తేనండి మారుమూలలో ఉన్నటువంటి ఒక కుగ్రామం లాంటి ప్రాంతం. అతని ఇంటికి వెళ్ళాలంటే మట్టి రోడ్లు గుండా వెళ్ళాలి. అతని ఇంట్లో నివాసం చేయాలంటే పగలు తన ఇంట్లోకి సూర్యుడు కనబడతాడు, రాత్రిని ఇంట్లో నుంచి చూస్తే చంద్రుడు కనబడతాడు, వర్షం వస్తే ఆ వర్షానికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తడిచిపోతూ ఉంటారు. అంత దారుణమైనటువంటి స్థితిలో తన యొక్క గుడారం కూడా, అంటే తన నివసించేటువంటి ఇల్లు కూడా అంత దీనమైనటువంటి స్థితిలో ఉంటుంది అన్నమాట. అలాంటి ఇంటికి ఎవరిని ఆహ్వానించాడు?
రాజుని మా ఇంట్లోకి వచ్చి భోజనం చెయ్యి అని ఆహ్వానించాడంట. నిజంగా చూడండి, అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇల్లే సరిలేదు, రోడ్డు మార్గమే సరిలేదు, కరెంటు సప్లై అనేది లేదు, దీపాలు పెట్టుకునే అవకాశమే లేదు. అలాంటి ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. తినడానికి కూడా గుప్పుడు మెతుకులు కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటిది రాజుని ఇంటికి వచ్చి ఏం పెడతాడు భోజనం? అయితే రాజు ఆహ్వానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆయన ఇంటికి వాగ్దానం చేశాడు కాబట్టి. అయితే ఇదిగో పలానా రోజున రాజు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళబోతున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఏం చేసిందంటే, రాజు ఆ వ్యక్తి ఇంటికి వెళతాడు కాబట్టి ఆ ఇంటి పరిసరం అంతా కూడా పరిశీలన చేశారు. ఏ విధంగా కూడా అది చూడడానికి అసలు బాలేదు. అందుకనే ఈ రాజు యొక్క రాజ్యంలోని సైన్యం అంతా, ఆ మంత్రివర్గం ఏం చేసిందంటే, మొదటగా ఆ యొక్క మారుమూల ప్రాంతానికి మార్గాన్ని సరళం చేసింది. ఆ మార్గం రోడ్డు అంతటిని కూడా సరళం చేసింది. మరి రాజు ఇక్కడ దేని మీద, రథం మీద రావాలి కాబట్టి, రథము రోడ్డు మీద ఊగిసలాడకూడదు కాబట్టి, ఊగిసలాడితే తిరగబడిపోతుంది కాబట్టి రోడ్డుని ఏం చేశారు, సరళం చేసేసారు. ప్రిదెన్ మీద రోడ్డుని క్లియర్ చేశారు. తర్వాత రాజు ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ఇల్లు చూస్తే ఎండ తగులుతుంది, సడన్గా వర్షం వస్తే వర్షంలో తడిచిపోతాడు కాబట్టి అతని ఇల్లు ఏం చేయాలా, బాగు చేయబడాలి. ఆ పూరు గుడిసెని తీసేసి చక్కగా రాజు రావడానికి అవకాశం ఉండేటువంటి ఇల్లుగా ఆ ఇల్లుని నిర్మాణము చేశారు. ఆ ఇల్లుని చూస్తే తినడానికి ఉండడానికి సరైన ఇది లేదు, అలాంటిది ఆహారం ఏం పెడతాడు అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి వంటగదనంతటిని కూడా ఆహార పదార్థాలు అన్నిటితో కూడా ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క రాజు పరివారం ఏం చేసింది, నింపేసింది. ప్రియమైన బిడ్డలారా మొత్తం ఏమి కావాలో అవన్నీ కూడా అతని గృహం నిండిపోయింది. అతని యొక్క రోడ్డు మార్గం కూడా సరళం చేయబడింది. ఇప్పుడు వచ్చి రాజు ఏం చేస్తున్నాడు, ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనాన్ని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు అయితే తాత్కాలికంగా ప్రియమైన బిడ్డలారా డబ్బు 4 రోజులుండి పోయేది, ఆ సుఖాన్ని వారు కోరుకున్నారు. జీవనోపాధి, నాకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు. మంచివే, కాదనట్లేదు, అవసరమైనవే. అయితే ఇతను ఏం ఆలోచించాడు, తెలివిగా ఆలోచన చేసి అంటున్నాడు, నువ్వు రా, ఏమండి నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు వస్తే చాలు అని ఆ కోరిక కోరుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా అతన్ని ఆహ్వానించాడు. అడగకుండానే ఏమొచ్చినాయి, తన యొక్క ఇల్లు బాగుపడింది, తన ఇల్లంతా కూడా ఆహార పదార్థాలతో నింపబడింది. అతను అడగకుండానే ఆ రోడ్డు అంతా కూడా, మార్గం అంతా కూడా సరళము చెయ్యబడింది. ప్రియమైన బిడ్డలారా అంటే అడగకుండానే కేవలం రాజుని ఆహ్వానించడం ద్వారా, ఇంటిలోనికి రండి అనే మాట చెప్పడం ద్వారా, ఆయన అడగకుండానే తనకు లేనివన్నీ కూడా ఆ వ్యక్తి ఏం చేశాడు, పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కూడా దేవుని యొక్క వాక్యం కూడా ఆ విషయాన్నే మనకు ఆత్మీయంగా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా మనం కూడా మన జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా రాజుని ఎలాగైతే, ఇహలోక సంబంధమైనటువంటి రాజుని ఇంటిలోకి ఆహ్వానించడం ద్వారా అడగకుండానే సమస్తాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి జీవితం ఎలాగైతే దీవించబడిందో, ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క సమయంలో రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మన యొక్క జీవితాల్లోకి ఆహ్వానించినట్లయితే మనకి ఏది అవసరమో అవన్నీ కూడా దేవాది దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన గృహాలలో ప్రియమైన బిడ్డలారా దేవుని చేత మన గృహాలు కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మన యొక్క సంఘం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, ప్రియమైన బిడ్డలారా మన యొక్క జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారిని మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి, మన ఇంటిలోకి గనక ఆహ్వానించినట్లయితే మనము కూడా అట్టే ఆశీర్వాదాలతోటి మనము నింపబడతాము అనే వాక్యము సెలవిస్తూ ఉంది. ఆదికాండం ప్రియమైన బిడ్డలారా వాక్యం చదువుకుందాం.
దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారిని ఇంటిలోనికి కనుక ఆహ్వానించినట్లయితే, మన హృదయంలోని కనుక ఆహ్వానించినట్లయితే మన యొక్క కుటుంబాల్లో కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎవరిని ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడండి లాబాను? యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు లాబాను? తన యొక్క ఇంటిలోనికి, తన గృహంలోనికి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని ఇంటిలోనికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని చేత దీవింపబడినటువంటి వ్యక్తిని ఇంటిలోనికి ఆహ్వానించడం ద్వారా ఆ ఇల్లు పొందుకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? గొప్ప సంతోషం అనేది ఆ ఇంటిలోనే కార్యం అనేది, సంతోష కార్యము, శుభకార్యం అనేది ఆ ఇంటిలో జరిగినట్లుగా మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరిని ఆహ్వానించాడు లాబాన్ అంటే, అబ్రహాము పెదదాసుడైనటువంటి ఎలియాజర్ని అని మనకి వాక్యము తెలియజేస్తూ ఉంది. 24వ అధ్యాయము మీరు మొదటి నుంచి కనుక మీరు చదువుకుంటే, అబ్రహాము ఇస్సాకుకి వివాహం చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అబ్రహాము ఎలియాజరుతో మాట్లాడతాడు. నా కుమారునికి వయసు వచ్చింది, వివాహం చేయాలి కాబట్టి నా బంధువర్గంలో, నా రక్త సంబంధికుల్లో ఉన్నటువంటి కుమార్తెనే నేను నా యొక్క కుమారునికి వివాహము చేస్తాను. కనాను స్త్రీలను మాత్రం నా యొక్క కుమారునికి వివాహము చేయొద్దు, అన్యులను నా కుమారునికి వివాహము చేయొద్దు. నా రక్త సంబంధము, నా యొక్క బంధువర్గం ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుమార్తెనే నా యొక్క కుమారునికి భార్యగా రావాలి. కాబట్టి ఈ కార్యాన్ని ముందుకు జరిగించాలంటే నీవు నా యొక్క కుమారునికి భార్యను, నీవు కుమార్తెను నీవు వెతుకు అని అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తాడు. ఎలియాజరు ప్రార్థన చేసుకుంటూ బయలుదేరుతారు. ఎలాగా నా యొక్క యజమానుని యొక్క కుమారునికి నేను భార్యను ఎలా తీసుకుని రావాలి అని. ప్రియమైన బిడ్డలారా, తన ప్రయాణాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎలియాజరు ఆయన ప్రారంభిస్తూ ఒక ప్రాంతానికి వచ్చిన నాహోరు పట్టణం, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన సేద తీరుతాడు. ఎలియాజరు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అయ్యా, నా యొక్క యజమానుడు అయినటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారునికి భార్యగా నువ్వు ఎవరిని చూపిస్తావు అని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే, కొంతమంది కన్యకలు నీళ్లు పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఎలియాజరు దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో కన్యకలు వస్తున్నారు, ఈ కన్యకలలో ఏ కుమార్తె నా కుమారునికి భార్య అవుతుందో నీవే నాకు తెలియజేయాలి అని ప్రార్థన చేసుకుని, అయ్యా నేను కుమార్తెలలో వారిని నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు ఇస్తూ నేను అడగకుండగానే నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తానయ్యా అని ఏ కుమార్తె అయితే చెప్తాదో, చూడండి, ఏ కుమార్తె నేను అడగకుండగానే నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని సెలవిస్తాదో ఆ కుమార్తె నా యజమాని కుమారునికి భార్య అని అవ్వాలి అని ప్రార్థన చేసుకుంటాడు. ఒక గొప్ప విశ్వాసము ఎలియాజరు కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ప్రార్థన చేసుకున్నట్టుగా ఆ కన్యకలు వస్తూ ఉంటుంటే ఒక కన్యకను అడుగుతాడు, అమ్మా నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వా అంటే ఆమె బావిలో నుంచి తోడుకున్నటువంటి నీళ్ళు ఆయనకు పోస్తూ ఉంటుంది. ఆయన తాగుతూ ఉండగా ఆమె అంటది, అయ్యా నువ్వు ఈ నీళ్ళు తాగుతూ ఉండు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క గొప్ప కార్యము, ఆయన దేవునితో మాట్లాడాడు. నేను అడగకుండగానే ఆ స్త్రీ ఏమనాలా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తానని ఆమె మాట్లాడాలని దేవునితో మాట్లాడితే దేవుడు ఎవరిని ప్రేరేపణ చేశాడు? ఆ యొక్క కన్యక అయినటువంటి రెబ్కాలో ప్రేరేపణ దేవుడు కలుగజేశాడు. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యమైనవి. ప్రియమైన బిడ్డలారా,
గొప్ప కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఆమె ఆయన అడగకుండానే తన ఒంటెలకు కూడా ఆమె సహాయం చేసింది. వెంటనే అనుకున్నాడు, ఈమె నా యొక్క యజమాని కుమారునికి భార్య అని. నువ్వెవరి కుమార్తె ఏంటి అని వివరాలన్నీ అడిగిన తర్వాత, నేను పలానా వ్యక్తి యొక్క కుమార్తెను, నాబాను యొక్క చెల్లెని నేను అని మాట్లాడుతూ ఉంటుంటే, అయితే ఈ రోజు రాత్రికి మీ ఇంటి దగ్గర బస చేయడానికి స్థలం ఏమన్నా ఉన్నదా అంటే, ఈ వెళ్ళి తన ఇంటి వారికి చెప్తుంది. వెంటనే వారు అంటారు, అయ్యో ఆ వ్యక్తిని నువ్వు మన ఇంటికి తీసుకుని రావాల్సింది అని చెప్పి ఆయన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటుంటే, రిబకా సహోదరుడు అయినటువంటి లాబాను ఎలియాజర్ తోటి అంటాడు, దేవుని చేత యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా బయట ఎందుకున్నావు, లోపలికి రా. ఎప్పుడైతే ఎలియాజర్ ఆ ఇంటిలోనికి ఆయన అడుగుపెట్టి ఉన్నాడో ప్రియమైన గొప్ప కార్యం ఏంటో తెలుసా, ఆ యొక్క ఇంటిలో శుభకార్యం అనేది జరిగింది. ఏంటి అని అంటే, రిబకా జీవితంలో వివాహం అనేటువంటి గొప్ప కార్యము ఆమె జీవితంలో జరిగింది. ప్రియమైన బిడ్డ, ఎలియాజర్ మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో నా యజమానులైన అబ్రహాముకు కుమారుడు పుట్టాడు ఇస్సాకు, ఆయనకు భార్యను చూడడానికి నేను వచ్చాను. ఇదిగో ఈ యొక్క కుమార్తె నా యజమాని యొక్క కుమారుడికి భార్యగా నేను కావాలనుకుంటున్నాను, కాబట్టి ఈ యొక్క కుమార్తెను పంపించండి అని మాట్లాడుతూ ఉంటుంటే, ఇది వాళ్ళందరూ కుటుంబం అంతా మాట్లాడతారు, ఇది మన చేతుల్లో ఉంది, దేవుని వలన కలిగిన కార్యం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని చెప్పి ఆ కుమార్తెను రిబకాను ఎలియాజరుకు అప్పచెప్పి అబ్రహాము ఇంటికి పంపించేస్తారు. ప్రియమైన దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఇంటిలోనికి రావడం వల్ల ఆ ఇల్లు ఒక సంతోషంతో శుభకరమైనటువంటి కార్యాలతోటి ఆ ఇల్లు నింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. మన జీవితాల్లో కూడా ప్రియమైన సంతోషం ఆనందాలు ఉండాలనంటే మన యొక్క జీవితాల్లో కూడా ప్రియమైన ఎడతెగనటువంటి రీతిలో నిత్యము సంతోషంగా ఉండాలనంటే ప్రియమైనరా యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని మన జీవితాల్లోకి మనము ఆహ్వానించాలి. ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ప్రియమైనరా మనము చెప్పగలం. ఏంటో తెలుసా, నా నోటి నిండా ఏముంచాడు దేవుడు? మన నోటి నిండా నవ్వు ఉంచాడు. నవ్వుతున్నావా? బాధ వచ్చినప్పుడు తిట్టుకుంటాం, ఏమండి? బలహీనతలు వచ్చినప్పుడు తిట్టుకుంటాం, ఏమండి? కార్యాలు జరగకపోతే తిట్టుకుంటూ ఉంటాం. మనకి సంతోషం వస్తేనే మన నోటి నిండా సంతోషం ఉంటుంది. కానీ బాధ వచ్చినప్పుడు తిట్లు తప్పితే ఈ కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు, దుఃఖం, ఏమండి? కానీ దేవుడు అంటున్నాడు, నిత్యము కూడా పాట కూడా పాడతా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన సన్నిధి ఉండి సంతోషిస్తానని పాటలు పాడతాం. పాటలు అయితే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి, కానీ ఎక్కడి నుంచి మాత్రం ఎలా ఉంటుంది, పెదవుల నోటంట, కానీ హృదయాంతరంగంలోంచి ఆ సంతోషం మనకి రాదు. రాత్రి ధ్యానం చేసాం, ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే మనం ఉండాలంట, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం మనలో ఉండాలంటే యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వారిని మన యొక్క కుటుంబంలోనికి, మన జీవితాల్లోకి ఆశీర్వదించాలి. రెండవ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. రెండవ వ్యక్తి గురించి ఆదికాండం 26వ అధ్యాయము మరొక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి మన కుటుంబంలో కానీ మన ఇంటిలో కానీ ఉండినట్లయితే మనం పొందుకుంటాం సమాధానాన్ని, మనము పొందుకుంటాం, నెమ్మది మనం పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. 26వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, అలాగే 29వ వచనం కూడా చదువుతాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని స్తోత్రం కలుగునుగాక. 29వ వచనం చూడండి, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక
నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇస్సాకును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ప్రియదేని బిడ్డలారా తన తండ్రి అనంతరం ప్రియదేని బిడ్డలారా ఆయన ఐగుప్తులోని గెరారు ప్రాంతానికి ఆయన వెళ్ళడము జరిగింది. ఆ గెరారు ప్రాంతంలో ఆయన నివాసం చేస్తూ ఉంటుంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కరువుతోటి నింపబడిపోయింది. తినడానికి కూడా ఆహార పదార్థాలు లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ కరువు పరిస్థితులలో ప్రియదేని బిడ్డలారా ఇక ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆయన అక్కడ విత్తనాన్ని వేశాడు. విత్తనం వేసిన వెంటనే అక్కడ ప్రాంతం అంతా ఏమైంది అండి? అక్కడ విత్తనం వేసిన తర్వాత ఇస్సాకు ఎలా దీవించబడ్డాడు? నూరంతలుగా ఇస్సాకు దీవెన పొందుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆయన ఫలించిన తర్వాత, ఆయనకు పంట పొలాలు వచ్చిన తర్వాత, ఆయన బాగా విస్తరించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి తవ్వించినటువంటి బావులను ఆయన తిరిగి త్రవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మూసివేసినటువంటి బావులను ఆయన తిరిగి త్రవ్విస్తూ ఉంటుంటే ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా ఇస్సాకుతోటి ఆ ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారండి? గొడవకు వచ్చారు. ఆ బావుల్ని మళ్ళీ తిరిగి మట్టితో పూడ్చేయడానికి, ఎక్కడ బావి తవ్వితే అక్కడ దెబ్బలాటకు వస్తున్నారు. ఆ దెబ్బలాటలు ఆడుతున్నారని ఇస్సాకు తిరిగి వాళ్ళ మీద ఆయన దెబ్బలాటలకు వెళ్ళలేదు, వాదం చేయలేదు. ఇది నా తండ్రి తవ్వించింది, నా తండ్రి ఇక్కడ నివాసం చేసినప్పుడు ఇక్కడ పునాది వేశాడు, ఇక్కడ మూలరాయి వేశాడు, లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేశాడు, ఇక్కడ నా తండ్రి తవ్వించాడు అని చెప్పి ఇస్సాకు వారి మీదకి ఏమి కూడా గొడవలకు వెళ్ళలేదు. ప్రియదేని బిడ్డలారా వెళ్ళలేదు. తవ్వుతుంటే దెబ్బలాటకు వస్తున్నారు. నాకెందుకులే అక్కడ విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్తున్నాడు తవ్వుతాకి, ఇంకో చోటకి వెళ్ళినా అక్కడికి వస్తున్నారు దెబ్బలాటకి. అయినా మళ్ళీ సమాధానంతో ఇస్సాకు ఏం చేశాడు? వారి మీదకి మౌనంగానే ఉన్నాడు కానీ తిరిగి నోరు ఎత్తలేదు. ప్రియదేవులు ఆఖరికి ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ తవ్వుతూ ఉంటుంటే అక్కడున్న మనుషులందరూ కూడా ఏంటి మనం దెబ్బలాట్లకి వెళ్తున్నాం కానీ ఆ వ్యక్తి మన మీద ఏమాత్రం కూడా తిరుగుబాటు చేస్తలేదు అని చెప్పి వారి మనసే చూడండి ఇస్సాకు మౌనము ఎదుటివారిలో ఏం కలుగజేసింది? మార్పును కలుగజేసింది. ప్రియదేని బిడ్డలారా ఎప్పుడైతే ఇస్సాకు మౌనంగా ఉంటున్నాడో ప్రియదేని బిడ్డలారా వారందరూ కూడా గెరారు రాజు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ అబీమెలెకు రాజు అంత సైన్యం అంతా కూడా వచ్చి మీ మీద మేము మీకు ఏ హాని చేయలేదు కదా, నీవు మా మీదకి సమాధానంగానే ఉంటున్నావు. మేము బావులు తవ్వేసినాయి, నువ్వు తవ్విన బావులు మేము మూసేయడానికి ఇవి మావి అని దెబ్బలాటకు వచ్చినా కూడా నీవు మౌనంగానే ఉంటున్నావు. కాబట్టి నీవు ఎప్పటికీ కూడా మనము ఈ నెమ్మది సమాధానంతో మనమందరం కూడా కలిసే ఉందాము అని చెప్పి ఇస్సాకు దగ్గరకు వచ్చి వారు సంభాషించుకుని ఇక ఎన్నడూ కూడా నీ జోలికి మేము రాము అని చెప్పి నీవు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివి, దేవునికి స్తోత్రం కలుగునుగాక అని అక్కడ వారు మాట్లాడి వెళ్ళిపోయినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ప్రియదేని బిడ్డ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి గనక ఎక్కడ ఉంటే అక్కడ ఏం కలుగుతుందో తెలుసా? సమాధానము, నెమ్మది అనేది పొందుకుంటాం. ప్రియదేని బిడ్డలారా నెమ్మది కలుగుతూ ఉంది. ఈ దినాల్లో నెమ్మది, సమాధానం, శాంతి అనేది ఎవరి జీవితాల్లో కూడా లేవు. కీడుకు ప్రతి కీడే కానీ ప్రియదేని బిడ్డలారా చేసే విధానంలోనే ఉన్నాం కానీ ప్రియదేని బిడ్డలారా నెమ్మది కలిగినటువంటి స్థితి, సమాధానం కలిగినటువంటి స్థితి ఎక్కడ కూడా లేదు. కుటుంబాల్లోనే దెబ్బలాట్లు, సొంత రక్త సంబంధికుల మధ్య, అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, తల్లిదండ్రులకి పిల్లలకు మధ్యన, భార్యాభర్తలకు మధ్యన ఎక్కడ చూసిన సమస్యలే. దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాల్లో కూడా ఎలా ఉందండి? సమస్యలే, సమాధానము లేదు. మాట్లాడితే అనుకుంటాడు ఈ నోట్లో పెడితే గొడవే,
దాని బదులు నోరు మూసుకుని ఉండడం మంచిది. ఇలా అయిపోయింది. వారితో కదిపితే దెబ్బలాట అని చెప్పి, మాట్లాడకపోవడమే మౌనం అని చెప్పి అటువంటి రీతిలోకి వెళ్ళిపోయాం ప్రియమైన బిడ్డలారా. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది తెలుసా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఏం పొందుకుంటారు? సమాధానము కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇస్సాకు మాట్లాడినటువంటి వారిని ఎదురు మాట్లాడలే, ప్రశ్న వెయ్యలేదు ప్రియమైన బిడ్డలారా. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి మనం కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తుల్లో మన జీవితాల్లో కూడా ఉండాలంటే మన ప్రవర్తన జీవితమే నిదర్శనం. మనల్ని బట్టి ఇతరులు మారాలి ప్రియమైన బిడ్డలారా. ఇస్సాకును బట్టి అన్యులు తెలుసుకున్నారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తివి నీవు అని మాట్లాడారు ప్రియమైన బిడ్డలారా. మనల్ని చూసి కూడా అనేక మంది అన్యులు కావచ్చు, అనేకమైన ఇతరులు కావచ్చు, మనల్ని చూసి ప్రియమైన బిడ్డలారా నువ్వు నిజంగా దేవుని బిడ్డవే, నిన్ను చూస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలా నెమ్మదిగా ఉన్నారు అని నేను ఒకప్పుడు విన్నాను అనేటువంటి ఆ విషయాలు కూడా ప్రియమైన బిడ్డలారా వారికి గుర్తుకు రావాలి. మన యొక్క జీవితాన్ని చూసి, మనలో ఉంచినటువంటి మాట తీరును బట్టి ప్రియమైన బిడ్డ ఎంతమంది అట్టి విధంగా మనం జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం? మనలో సమాధానం ఉంటుందా? సమాధానం కలిగి మనము ఇతరుల ఎడల చూపుతున్నామా సమాధానాన్ని? ఒకసారి ఆలోచన చేయండి. ఐక్యత లేదు, పొంతన లేదు, దెబ్బలాట్లు ప్రియమైన బిడ్డలారా దేవుడు కోరుకుంటా ఉన్నది సమాధానము కలిగి ఉండాలి. ఆయన యొక్క ఈ భూమి మీదకి ఆయన జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము పాట పాడింది, మాట్లాడింది. దేవదూతల సమూహము ఏమని చెప్తా ఉంది? ఏమని పాటలు పాడింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానం కలిగి ఉండాలి. దేవునికి కూడా సమాధానం కలిగి ఉండడం ఆయనకు ఇష్టం ప్రియదల. నెమ్మది కలిగి ఉండడం ఆయనకు ఇష్టం ప్రియమైన బిడ్డలారా. ఒక క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవురాలుగా నీ జీవితంలో నీవు నా సమాధానము, నెమ్మది అనేది నీవు కలిగి ఉండాలి. నాకు ఒక్కొక్కసారి ఎవరైనా ఏదో మాటలు అంటూ ఉంటుంటే అవి తిరిగి అనేయాలనిపిస్తూ ఉంటుంది. మనుషులం కదా, తిరిగి అనేయాలనిపించేస్తుంది. కానీ మనం నెమ్మదిగా ఉంటున్నామని ఆ ఎదుటివాడు ఏం చేస్తాడు? వీళ్ళు నన్ను అనలేరు, వాళ్ళల్లో తప్పు ఉంది కాబట్టి మనల్ని అనలేరు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యము ద్వారా నేను నా ఒక్కొక్కసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవా నీవే ఉన్నావు, నా పక్షాన యుద్ధం చేసేది నీవే, నాకు తోడుగా ఉన్నావు కదా, వారికి సమాధానం చెప్పేది నీవే. ప్రియతలు ఎన్నో మాటలు వినపడుతూ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కానీ ఎంతోమంది హేళనగా ప్రియమైన బిడ్డలారా మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని ఎదుటిగా అనలేక ప్రక్కవారితో కూడా మాట్లాడినటువంటి మాటలు అనేకమైనవి ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. ప్రతి ప్రశ్నకు కూడా, ప్రతి దానికి కూడా జవాబుని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా సమాధానాన్ని పొందుకోవాలి ప్రియమైన బిడ్డలారా. నెమ్మది కలిగి ఉండాలి. యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడు మన గృహాల్లో ఉంటే ప్రియమైన బిడ్డలారా, మన కుటుంబాల్లో ఉంటే, మన సంఘములో ఉంటే గనక సమాధానం అనేది మనము పొందుకుంటాం. మూడో విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. యెహోవా వలన ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి కుటుంబాల్లో, గృహాల్లో కలిగి ఉండినట్లయితే మనం పొందుకోబోయేటువంటి ఆశీర్వాదం ఏంటినంటే ఆదికాండం 39వ అధ్యాయము 2-5 వచనాలు చదువుతున్నాను చూడండి. 39వ అధ్యాయము 2వ వచనం 5వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానునకు ఐగుప్తుని ఎంట ఉండెను. 5వ వచనం. అతడు తన ఇంటి మీదనో తనకు కలిగిన అంతటి మీదనో అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపును నిమిత్తము ఆ ఐగుప్తి ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. దేనికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెహోవా వలన ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపును దేవుడు చూపిస్తున్నాడు. యోసేపు ఫరో ఇంట్లో ఉన్నంత కాలం అంతా కూడా ప్రియమైన బిడ్డలారా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. తన మాత్రమే కాదు ఆశీర్వదిస్తూ యోసేపును బట్టి
ఆ యొక్క ఫరో ఇల్లంతటినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. యోసేపు తోటి దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. తోడుగా ఉండి ప్రియదేవుల యోసేపును మాత్రమే కాదు దేవుడు ఆశీర్వదిస్తా ఫరో ఇల్లంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే రాబోయేటువంటి దినాల్లో కరువు రాబోతుంది ఈ భూమి మీదకి. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు అనేది దేవుడు ప్రియదేవుని బిడ్డలారా ఫరో తోటి కలలో మాట్లాడితే దాని భావాన్ని యోసేపు గ్రహించి తెలిసి ఈ విధంగా మనం ఉండాలయ్యా. సమృద్ధి అయిన 7 సంవత్సరాలు ఉంటాయి, సమృద్ధి లేనటువంటి 7 సంవత్సరాలు ఉండబోతున్నాయి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే అదేదో నువ్వే చూసుకో యోసేపు అని యోసేపుకు సమస్తాన్ని కూడా ఫరో అప్పచెప్పేశాడు ప్రియదేవుని బిడ్డలారా. వెంటనే యోసేపు ఏం చేశాడు? రానున్న దినాల్లో రాబోయేటువంటి కరువు కోసం, 7 సంవత్సరాల కరువు కోసము పంటనంతటిని సమృద్ధిగా పండించేశాడు. కొట్లలో ప్రియదేవుని బిడ్డలారా ధాన్యాన్ని సమకూర్చాడు. 7 సంవత్సరాల కరువు రానే వచ్చింది కానీ ఎక్కడ ఆహారం లేదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా 41వ అధ్యాయం 54వ వచనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా ఎక్కడ ఆహారం లేదు. కానీ ఎక్కడ ఉందంట ఆహారము? 41:54 వచనంలో యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరాలు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారము ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా ఎక్కడ ఆహారం లేదు కానీ ఎక్కడ ఉందంట? ఐగుప్తులో ఆహారము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని బట్టి ఆ ఆహారం ఉంది? ఇబ్బందిగా ఉందా? తల మీద చేతులెట్టి జారబడిపోతున్నారు? మన జీవితాలకు ఉపయోగపడే వాక్యాన్ని నేను బోధిస్తున్నా, లోకానుసారమైన విషయాలు నేను తెలియజేయట్లా. ఒక ఆఫీసర్ ముందు కూర్చుంటాం, ఎలా కూర్చుంటాం? ఒక అధికారి వస్తాడు, ఒక డాక్టర్ గారు ముందు కూర్చుంటాం, ఎలా కూర్చుంటాం? ఎలా కూర్చుంటాం? నడుము నిలవబెట్టి కూర్చుంటాం. అధికారిని డాక్టర్ని తయారు చేసి ఆ స్థలంలో కూర్చోబెట్టింది ఎవరు? ఆయన ముందు ఎలా కూర్చోవాలి? నీరసంగా కూర్చోవాలా? టీవీ పెట్టమంటారా? పోనీ వాక్యమే చెప్తున్నాను కదా, లేకపోతే వేరే విషయాలు చెప్పాలా వాక్యం కాకుండా? ప్రియదేవుని ఆసక్తిగా విందాం. మీరు వినేసింది వాక్యం వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యాలు వచ్చేసి కాబట్టి శనివారం ప్రార్థనలకు రాము. వాక్యాలు వచ్చేసి కదా మనకి. బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్నీ తిరిగేసేద్దాం, ప్రార్థనలకు రాము. వాక్యం తెలుసు కాబట్టి ఆసక్తిగా విందాం. ఎక్కడా కూడా ఆహారం లేదు కానీ ప్రియదేవుని మీద ఐగుప్తులో మాత్రం ఆహారము ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. యోసేపు ప్రియదేవుని బిడ్డలారా దేవుని వలన ఆశీర్వాదము పొందినటువంటి వ్యక్తి. ప్రియదేవుని బిడ్డలారా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు. ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ కరువు లేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా ఆహారము కరువు అనేది ఐగుప్తులో లేదు. సమృద్ధితోటి ఐగుప్తుని దేవుడు ఉంచాడు, ఆశీర్వదించాడు. ఆహారం అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ప్రియదేవుని బిడ్డలారా సాదృశ్యం. ఎక్కడ ఆహారం అనేది సమృద్ధిగా లేదు ప్రియదేవుని బిడ్డలారా. కానీ రానున్న దినాల్లో దేవుని యొక్క వాక్యానికి కరువు వచ్చేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. యోసేపుతో కూడా చెప్తున్నాడు, రానున్న 7 సంవత్సరాలు ఈ భూమి మీద కరువుతో నింపబడినటువంటి రోజులు రానయ్యి ఉన్నాయి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. యోసేపు ఏం చేశాడు? 7 సంవత్సరాల సమృద్ధి ఆహారంతో 7 సంవత్సరాలు నింపేశాడు. కానీ ఆ 7 సంవత్సరాలు మిగతా 7 సంవత్సరాలు ఆహారానికి లోటు లేదు. ప్రియదేవుని బిడ్డ ఎందుకు ఈ వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నారు సేవకులు తెలుసా? రానున్న దినాల్లో ఈ ఐగుప్తులో వచ్చిన 7 సంవత్సరాల కరువు అనేది దేవుని యొక్క వాక్య విషయంలో మనకు కూడా రాబోతూ ఉన్నాయి. కరువు దినాలు వాక్యానికి కరువు అయ్యేటువంటి రోజులు. వాక్యం చెప్పడానికి నిలబడి చెప్పేటువంటి సేవకురాండ్రు దొరకని పరిస్థితులు. ప్రియదేవుని బిడ్డలారా మీకు తెలియట్లేదు న్యూస్ ఛానల్
క్రిస్టియన్ ఛానల్స్ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే చంపేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు, మందిరాలు కూలగొట్టేస్తున్నారు, వాక్యం చెప్పే పాస్టర్ గారిని మందిరంలోంచి బయటకు లాక్కొని వచ్చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా ఉంది మన చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశాలు. కానీ మనకు ఆ లోటు లేకుండా దేవుడు వాక్యాన్ని అందిస్తున్నాడు. కారణం నువ్వులో మార్పు ఇంకా రాలేదనే. కానీ ఆ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యం వినడానికి కూడా మనకి మనసు అంగీకారం లేనటువంటి పరిస్థితుల్లో ఎంత భయంకర స్థితిలో ఉంటున్నాం ప్రియదేవుని బిడ్డలారా. వాక్యం కావాలి, నాకు వాక్యం కావాలి, అయ్యా తలుపు తెరవా, తలుపు తెరవా, తలుపు తెరవా అని 5 కన్యకలు తలుపు కొడతా ఉంటుండే, నువ్వెవరో నాకు తెలియదా అని అన్నాడు ఆయన. నాకు వాక్యం కావాలి, వాక్యం వినిపించు, దేవుని మాటలు వినాలనుకుంటున్నానయ్యా, నాకు వినిపించవా అంటే నీకు చెప్పడానికి కూడా, నువ్వు చదవడానికి కూడా పరిశుద్ధ గ్రంథాలు నీ చేతిలో కూడా ఉండనటువంటి రోజులు, పరిస్థితులు అనేవి నీకు రాబోతూ ఉన్నాయి. అంత భయంకర స్థితులు మనం రాబోతూ ఉన్నాం. ఇప్పటికే ఎన్నో మీకు అర్థమయ్యే ఉంటుంది మన ప్రభుత్వాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ప్రియదేవుని రానున్నటువంటి ఎలక్షన్స్లో కూడా కేంద్రంలో కనుక ప్రియదేవుని అదే ప్రభుత్వం కనుక వస్తే ఆదివారం ఆరాధన చేసుకునే పరిస్థితులు కూడా మనకు ఉండవు. ప్రియదేవుని బిడ్డలారా, దుర్దినాలు, భయంకర దినాలు. ఒకవేళ నీవు గ్రహించకపోతే దేవుడు అదే ప్రభుత్వాన్ని ఇస్తాడు. అదే ప్రభుత్వాన్ని ఇచ్చి మళ్ళీ హింస పెట్టేలాగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాక్యం వినడానికి కూడా నీకు సమయం, వినాలన్న ఆశ ఉన్నా కూడా అది నీకు వినబడదు. ప్రియదేవుని బిడ్డ, సేవకులు ఎంతో ప్రయాసతోటి, ఎంతో ఆతృతతోటి, అయ్యా నా బిడ్డలకు ఒక రైతు ఏ పంటను వేయాలి, ఆ పంట వేయడానికి నేలను నేను ఎలా దున్నాలయ్యా, ఎలా నాగలితోటి దాన్ని తెల్లాలి, ఏ ఎరువు వేయాలి అని చెప్పి ఆ రైతు ఎంత మదన పడతాడో, ఒక సేవకుడు ప్రియదేవుని విశ్వాసులకు వాక్యం అనే విత్తనం వేయడానికి కూడా అంతే ప్రయాసపడతాడు. ఏదో క్యాలెండర్లో వాక్యం చూసేసుకొని, వాగ్దానంలో వాక్యం చూసేసుకొని, యూట్యూబ్లో వాక్యం చూసేసుకొని వచ్చి ఇక్కడ నిలబడిపోయి చెప్పేటువంటి సేవకు కాదు ప్రియదేవుని బిడ్డ. ఒక ప్రయాస వాక్యం బోధించడానికి, ఆ వాక్యాన్ని ఎలా విశ్వాసులుగా అందించాలో దేవుడు చెప్పేదాకా కూడా, దేవుడు తలంపించేదాకా కూడా ఆ తలంపు ఏ వాక్యాన్ని బోధించాలి, మాట్లాడు తండ్రి, మాట్లాడయ్యా అని దేవుని సన్నిధానములో ఆతృత కలిగి అడిగి కూర్చునేటువంటి సేవకులు ప్రియదేవుని బిడ్డలారా. అటువంటి విధానంలో వాక్యం వర్తమానం అలా అందిస్తూ ఉంటుంటే వినడానికి మనకి ఆసక్తి లేదు, వినడానికి మనకి శ్రద్ధ లేదు. ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం శ్రద్ధ ఆసక్తితోటి మనం వింటూ ఉండాలి. ఆ వాక్య ఆహారాన్ని హృదయంలోనికి మనము చేర్చుకోవాలి. కారణం ఏంటో తెలుసా? రానున్న దినాల్లో కరువు దినాలు రాబోతూ ఉన్నాయి. వాక్యానికి కరువు రాబోతోంది. వాక్యం బైబిల్ అనేది నీ దగ్గర లేనప్పుడు కనీసం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క అధ్యాయమైన నీ నోటిలో, నీ హృదయంలో ఆ అధ్యాయాన్ని నెమరు వేసుకొని నీ నోటిలో ఉన్న వాక్యాన్ని ఎవరు కూడా, ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని నీ నుంచి తీసేసుకోవచ్చు. ఒకవేళ ప్రియదేవుని నీ నోటిలో ఉన్న వాక్యాన్ని 91వ కీర్తన చదువుతున్నావా, ఆ 91వ కీర్తన ఎవ్వరు నీ నుండి తీసుకోలేరు. 23వ దావీదు కీర్తన చదువుతున్నావా, దాన్ని ఎవ్వరు కూడా బైబిల్ తీసేసుకున్న ఆ వాక్యాన్ని నీ నోటి నుంచి తీసుకోలేరు. 103 చదువుతున్నావా, ఎవ్వరు కూడా తీసుకోలేరు. ఒకవేళ నీ నాలుక కోసేసినా కానీ నీ హృదయంలో ఆ వాక్యాన్ని నీవు నెమరు వేసుకోవచ్చు. అందుకని వాక్యం కలిగి ఉండాలని ఎందుకు సేవకులు పదే మనకి బోధన చేస్తున్నారు. ప్రియదేవుని రానున్న దినాల్లో అటువంటి దినాలు చూడబోతున్నాయి ప్రియదేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితులు కాబట్టి ఆ వాక్యాన్ని మనము నెవరు వేసుకోవాలి. కరువు పరిస్థితుల నుండి ఐగుప్తులో ఎక్కడ కూడా ఆహారం లేదు. ఐగుప్తులో ఏముంది? ఆహారం ఉంది. ఎక్కడ కూడా ఆహారం లేదు. దేవుని యొక్క వాక్యం ఎక్కడ వినబడట్లేదు. అయ్యా నా దగ్గర ఆ వాక్యం ఉంది. యెహోవా వలన ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ వ్యక్తులు ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుడా, అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో మనం వాక్యాన్ని వినాలి, చదవాలి, ప్రయత్నం చేయాలి. ప్రియదేవుని బిడ్డ, 4వది చెప్పి ముగిస్తాను. యెహోవా వలన ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఇంటిలో ఉంటే లేకపోతే హృదయంలో ఉంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే
ప్రార్థనతోటి ఉంటుంది. ప్రార్థనతోటి మొదటి దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటిలో వారిని అంతటిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రియమైన బిడ్డలారా, ఆ ఇంటిలో ఏముంటుంది? ప్రార్థనా జీవితము ఉంటుంది. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. మందసాన్ని ఉంచుకోవడానికి, మందసాన్ని గృహంలో పెట్టుకోవడానికి అందరూ భయపడ్డారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఓబేదేదోము మాత్రం నా ఇంటిలో ఆ మందసాన్ని నేను ఉంచుకుంటానని చెప్పి 3 నెలలు ఆ మందసాన్ని ఆయన తన గృహంలో ఉంచాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ 3 నెలల్లో కూడా ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుడు ఏం చేశాడు? యెహోవా తనని, తన ఇంటి వారందరినీ కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మందసము ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రియమైన బిడ్డ, యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ గృహంలో అయితే ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఉంటున్నారో ఆ కుటుంబము కానీ ఆ సంఘము కానీ దేనితో నింపబడతారు? ప్రార్థనతోటి నింపబడతాం. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనా జీవితం అనేది మనం కలిగి ఉన్నామా లేదా? యెహోవా వలన ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఓబేదేదోముని ఆశీర్వదించినట్లుగా మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడతా ఉందా? మనల్ని బట్టి మన కుటుంబంలో ప్రార్థనా జీవితం అనేది మనం అలవర్చుకుంటున్నామా? ఇంటి వారికి అలవాటు చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, మన ఇంటిలో, మన గృహాలలో ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఎంతమంది ఇటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటున్నాం? ప్రార్థనా జీవితం ప్రియమైన బిడ్డలారా, సంఘంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా? సంఘంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు శనివారాల ప్రార్థనలు మానవు. ఎంతమంది రాత్రి ప్రార్థనలకు వచ్చాం? ప్రియమైన బిడ్డలారా, ఏమైంది నీ ప్రార్థనలో? ఏమైనా నీ యొక్క ఉపవాస ప్రార్థన? ప్రియమైన నువ్వు ప్రార్థన చేసుకునే ప్రార్థనా జీవితం ఉంటే దేవుని సన్నిధి విడిచిపెట్టాలనే మనసు అనేది ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, నా దేవుని సన్నిధిని నేను మానకూడదు అనేటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ మనస్సు అనేది నీవు కలిగి ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? ప్రార్థనలకి రానటువంటి పరిస్థితి, ప్రక్కన జరిగేటువంటి కూటానికే రాకపోతుంటే ప్రియమైన బిడ్డలారా, ఇంకెలాగా ఎన్నిసార్లు దేవుని యొక్క సేవకుడు బోధన చేయాలి మనకి? ఎన్నిసార్లు బళ్ళో పిల్లనైతే ఏం చేస్తాడు మాస్టరు? బెత్తమట్టుకుని ఆ పాఠం వచ్చేదాకా వాయిస్తూ ఉంటాడు. దెబ్బలు తగిలితే దెబ్బకి ఆన్సరు వచ్చేస్తుంది. మనకెన్ని దెబ్బలు తగలాలా? ఏమండి, ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి? తగ్గిపోయాక మందు రాస్తున్నాం కదా, ఇంజెక్షన్ చేయించుకున్నా, ఆయింట్మెంట్ రాస్తున్నాం, తగ్గిపోతుంది కాబట్టి గుర్తుండట్లే, మర్చిపోతున్నాం. మళ్ళీ దెబ్బ తగిలించుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, తగ్గిపోతుంది. మళ్ళీ దెబ్బ తగిలించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏంటి పరిస్థితులు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవద్దా? కష్టాలు, బాధలు ఉన్నప్పుడే దేవుడు ప్రియమైన బిడ్డలారా ఎల్లప్పుడూ కూడా సంతోషం. రాత్రి ధ్యానం చేసాం ప్రియమైన బిడ్డలారా, అటువంటి విధానం మనము కలిగి ఉండాలి. యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి విధానము ఆ యొక్క వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే మనం సంతోషంతో మన కుటుంబాలు, మన హృదయం ఉంటుంది. యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వారిని మన యొక్క ఇంటిలోకి, మన హృదయంలోనికి ఆహ్వానిస్తే సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులను ప్రియమైన బిడ్డలారా మనము మన కుటుంబంలోనికి, మన గృహంలోనికి ఆహ్వానించినట్లయితే ప్రియమైన బిడ్డలారా మనము వాక్యముతోటి మనము నింపబడతాం. ప్రియమైన బిడ్డలారా, యెహోవా వలన ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారిని మన యొక్క కుటుంబంలోనికి, మన ఇంటిలోనికి ఆహ్వానించినట్లయితే ప్రియమైన బిడ్డలారా ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉంటాం. ఇవన్నీ విధానాలు మనం మన ఆత్మీయ స్థితిలో మనము కలిగి ఉండాలని దేవాది దేవుడు
కోరుకుంటా ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా నువ్వు ఉంటున్నట్లయితే ఎప్పుడు కూడా 118:15 వచనంలో, కీర్తనల గ్రంథం 118:15 వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన సునాదములు వినబడతాయంట. నీవు ఇలాగా యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని నీ జీవితంలోకి, నీ ఇంటిలోనికి ప్రియమైన బిడ్డ ఆహ్వానించినట్లయితే ఎల్లప్పుడూ కూడా రక్షణ సునాదములలే నీ నోటిలో నుండి వినబడతాయని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా నీ నోటి నిండా కూడా దేవుని గురించిన స్తుతి, దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన సాక్ష్యాన్ని నువ్వు పలికే విధంగా ఉంటావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆ నలుగురు వ్యక్తులు కూడా యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ ఇళ్ళన్నీ కూడా సంతోషం, సమాధానంతోటి, కరువు లేనటువంటి పరిస్థితులతోటి, ప్రార్థనతోటి ఆ ఇల్లులు, గృహాలు నింపబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆ వారి కుటుంబాల్లో జరిగిన కార్యాలు మన జీవితాల్లో కూడా అట్టే సంతోషం, ఆనందము, వాక్యము, ప్రార్థన మనలో కూడా కలిగి ఉండినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మనము ఆహ్వానించవలసింది ఎవరినో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివితే, యెషయా 42 1వ వచనం 2వ వచనం కింద వచనాలు చదవండి. అలాగే ప్రియమైన మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఈయన నా యొక్క ప్రియ సేవకుడు, నా సేవకుని నేను ఆశీర్వదిస్తున్నాను, నా సేవకుని బట్టి నేను ఆనందిస్తున్నానని సెలవిస్తాడు. ఆ 42వ గ్రంథ అధ్యాయంలో 3వ అధ్యాయం ప్రకటన మత్తయి 3:17వ వచనం చూస్తే, ఈయన నా యొక్క ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ ప్రియ కుమారుడు ఎవరు? ఆ యొక్క దేవునికి ఇష్టడైనటువంటి సేవకుడు ఎవరయ్యా అంటే, నీ కోసం, నా కోసం, మనందరి కోసము, సర్వమానవాళి కోసము ప్రియమైన బిడ్డలారా తన యొక్క యవ్వన ప్రాణాన్ని, యవ్వన రక్తాన్ని ధారపోసి ప్రాణం అర్పించినటువంటి నజరైన యేసుక్రీస్తు, దేనికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత, తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆదుకొనున్న సేవకుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా ఈ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తారో ప్రియమైన బిడ్డలారా, వారి జీవితాల్లో కూడా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, వారి జీవితాలు వాక్యంతో నింపబడతాయి, వారి జీవితాలు ప్రార్థనతోటి నింపబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఆయనకు ఆహ్వానించినట్లయితే మనము అడగకుండగానే మనకి ఏది అవసరమో మన ప్రతి అవసరత దేవాది దేవుడు మనకు తీరుస్తాడు. మన ప్రతి అవసరత ఆయన తెలుసు కాబట్టి మనల్ని ఆయనను ఆహ్వానిస్తే చాలు, మన యొక్క హృదయాన్ని శుభ్రపరుస్తాడు. ప్రియమైన యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యోబు 11:14 వచనంలో ఆయన అంటాడు కదా, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను బయటకు తీసే అంటాడు. దుర్మార్గత ఈ హృదయం అంతా కూడా ఏమితో నిండిపోయింది తెలుసా? పాపం, మలినం, కలంకం. ప్రియమైన ప్రతి అపవిత్రతోటి ఈ హృదయము నింపబడిపోయింది. ఇది పోవాలంటే మన హృదయంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించాలి. యేసు ప్రభువుని ఆహ్వానించినట్లయితే మనము కూడా ఎలా ఉంటామో తెలుసా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వ్యక్తుల వలె మనం కూడా ఉంటాం. మనం ఎవరింటికి వెళ్తే ఆ ఇల్లు మనల్ని బట్టి దీవించబడుతుంది. మనం ఏ ఇంటిలో ఉంటే ఆ మనల్ని బట్టి మన ఇల్లు, మన కుటుంబం, మన సంఘం కూడా దీవించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అలా ఉండాలంటే యేసు ప్రభు వారిని మన హృదయంలోనికి మనము ఆహ్వానించాలి. మేము నాన్నగారు స్కూల్లో పనిచేసినప్పుడు మేము ఒక కాంపౌండ్లో ఉండేవాళ్ళం, 5 పోర్షన్లో. అయితే మేము ఈ మాటకి మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాను. కొంతమంది మా ఇంటికి వస్తూ ఉంటారు, అందులో వస్తూ ఉండేది. నా చిన్నప్పటి నుంచి గమనించుకునే వాళ్ళం. ఆవిడ ఎప్పుడు వచ్చిందా అంటే రాక వస్తుంది. ఎప్పుడైనా వచ్చిందా అంటే ఏదో ఒక సమస్య,
మా నాన్నగారు అమ్మకి ఏదో చిన్న కలహాలు వస్తూ ఉంటాయి. ఆవిడ వచ్చి వెళ్ళిందంటే చాలు, ఏవో కలహాలండి, నిజం వాస్తవం చెప్తున్నాను. మేము అనుకుంటాం ఈవిడ వచ్చింది, అప్పుడు ఆత్మీయ స్థితి ఇంకా బలపడలేనప్పుడు, సండే స్కూల్ పిల్లలం అప్పుడు, ఆవిడ వచ్చి వెళ్ళింది, దెబ్బలాట, అమ్మా నాన్నకి దెబ్బలాట వచ్చేసింది. ఎప్పుడు మైండ్ వచ్చేసింది ఏంటంటే, ఆవిడ కనుక మా ఇంట్లోకి వస్తే మాకు మా ఇంట్లో దెబ్బలాట అని. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి తెలుసా. మనం ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు శుభమవును గాక, ఈ ఇల్లు దీవించబడును గాక. నీ బంధువుల ఇంటికి వెళ్తున్నావా, నీ ఇంటి పక్కలో ఇంటికి వెళ్తున్నావా? మాకు తెలుసా, మాకుండే అలవాటు మా నాన్నగారు నేర్పించారు. ప్రియదేని బిడ్డ, మేము పక్కింటికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళే అలవాటు మా చిన్న వయసు నుంచి మేము నేర్చుకుని. ఎవరైనా రమ్మంటే, అందుకనే ఎలా పడితే అలా వెళ్ళిపోమండి, రమ్మంటారు ప్రార్థన చేయడానికి, లేకపోతే ఈ కార్యం చేస్తాం, అర్జెంటుగా వచ్చేయాలంటారు, అర్జెంటుగా దులిపేసుకుని వెళ్ళిపోవాలి. నైట్ల మీద ఆటల మీద వచ్చేసి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి కూడా. మేము ఎక్కడికి రమ్మంటున్నారో మొదటగా ఆ ఇంట్లో ఉండి, పక్కింటికి వెళ్ళినా కూడా, పక్కిళ్ళు చూడడానికి వెళ్ళినా కూడా మాకుండే అలవాటు ఏంటో తెలుసా, ప్రార్థన చేసుకుని వెళ్ళే అలవాటు నా తల్లిదండ్రుల యొద్ద నుండి మేము నేర్చుకున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఎందుకో తెలుసా, మనం ఆ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఇల్లు ఏమవ్వాలా, దీవించబడాలి, ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. అంతేగాని మనం వచ్చామని మనల్ని తిట్టుకోకూడదు. ఫరో ఇంటిని ఆశీర్వదించినట్టు, యోసేపుని ఆశీర్వదించినట్టు, ప్రియదేని బిడ్డలారా, యోసేపును బట్టి ఫరో ఇల్లు అంతటిని ఆశీర్వదించాడు. ప్రియదేవుడు ఇస్సాకును బట్టి గెరారు ప్రాంతం అంతా కూడా నూరంతా ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, అట్టి రీతిగానే మనం కూడా యెహోవా వలన ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మన సంఘం దీవించబడాలి, మనల్ని బట్టి మన చుట్టూరు ఉన్నటువంటి సమాజం కూడా మార్చబడాలి, దీవించబడాలి. ప్రియదేని బిడ్డలారా, దేవుని హృదయంలోనికి మనం ఆహ్వానించుకుందాం. ఇన్నన్ని మంచి వాక్యాలు నాకైతే మంచి ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు. ప్రియదేని ఇన్న వాక్యాలు చెప్తా ఉన్నాం, ఎందుకు ప్రార్థనలకు రావట్లేదు ప్రియదేని బిడ్డ? ఎందుకు సేవకుడు మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చాలి? డ్యూటీలకు వెళ్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, పనులకు వెళ్తా ఉన్నాం, దేవుని సన్నిధికి రావడానికి మాత్రం అలసట, ఆయాసం, నీరసం, దూరం అయిపోయింది దేవుని సన్నిధి. డ్యూటీలు దూరం అవ్వలేదా? ఉద్యోగాలు దూరం అవ్వలేదా? పనులు దూరం అవ్వలేదా? పొలం ఎక్కడ, మన ఇంటి పక్కనే పొలం ఉందా? ఏమండి, మన రైతు పొలం మన ఇంటి పక్కనే పండుతున్నాడా? పొలానికి కాలినడకన వెళ్తామే, దేవుని సన్నిధానికి కాలినడకన కన్నా దూరంగా దగ్గరే కదా దేవుని సన్నిధికి రావడానికి. అలసట, ఆయాసం, నీరసం ఎక్కడ? వాగ్దానాలు మాత్రం తీసేసుకున్నాం. నిన్ను దీవించేస్తానన్నాడు ఈ సంవత్సరం. అయ్య బాబా దీవించేస్తాడు, ఇంట్లో పడి కూర్చుంటావు. నీ ఇల్లు అయిపోతుంది ఈ సంవత్సరం, అయిపోద్ది నా ఇల్లు, ఇంట్లో కూర్చుంటాం. ఏమంటే నీకు ఆరోగ్యం ఇచ్చేస్తాను, అయ్యో నాకు ఆరోగ్యం ఇచ్చేస్తాడు, ఇంట్లో కూర్చో. కానీ సేవకుడికి మాత్రం ప్రార్థన చేయాలా? ప్రియదేని బిడ్డ, మన పరిస్థితి ఒకసారి రాత్రి సిద్ధపాటు 40 దినాల సిద్ధపాటు ప్రార్థనలు చేశారు. 40 రోజుల ఉపవాసం దినం కోసం సిద్ధపాటు ప్రార్థనలో ఆ 40 దినాలు ఆటంకం లేకుండా ఉండడానికి సేవకుడు ప్రియదేని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా నడిపించాడు. ఎంతమంది దానిని మనం ఉపయోగించుకున్నాం ప్రియదేని బిడ్డలారా ఆత్మీయంగా బలపడడానికి, 40 దినాల ఉపవాస ప్రార్థనలో బలపడ్డానికి. ప్రియదేని బిడ్డలారా, మనలో ఎప్పుడు కలుగుతుంది ఈ మార్పు? మనం ఎప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులుగా మనము ఉంటాము. నిజంగా యేసుని హృదయంలో చేర్చుకుంటే కనుక ప్రియదేని బిడ్డలారా, నువ్వు మందిరం అంటే నీకు నీరసం రాదు, యాక్టివ్ వస్తుంది. వృద్ధాప్యంలో దావీదు అంటాడు నా మందిరానికి వెళ్దాం, జనులు అంటే నా హృదయం ఉప్పొంగిపోతుందంట. ఎంత నీరసం ఉన్నా దేవుని సన్నిధి అంటే ఆరోగ్యంతో, సంతోషంతో దేవుని దగ్గరకు వచ్చేలాగున మనం ఉండాలి. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.